ఫోన్ చేస్తుండే యాక్టింగ్ చేస్తున్నా. ఫోన్ చేస్తా చంపేసా. ఎందుకు చేస్తావురా? ఎందుకు చేస్తావు? ఫోన్ ఎందుకు చేస్తావు? ఇప్పుడు నేను ఆడ హాస్పిటల్ నేను ఎంత నరకం చూసినా నాకు తెలుసు. నేను చెప్పాలా నాకు నీ వల్ల అంటే నీ వల్ల పోలే, నీకేమైపోతుంది అన్న టెన్షన్ నాకు. నా వల్ల నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకుంటావు? నన్ను కూడా ఎందుకు అందరిలా నెగిటివ్ గా చూస్తున్నావు? ఇప్పుడే ఎందుకు రావు రిపిస్తున్నావు? నీకు దండం పెడతారా ప్లీజ్? టెన్షన్ పెడతాడు మళ్ళీ. ఆయనకేమన్నా కావాలన్నా చెప్పండి. మా చెల్లి గురించి మాట్లాడుకురా. అట్లా చేయరా పై, నీకు అట్లా సుఖంగా ఉంటా నేను. చెయ్యి లేదు, కనిపించట్లేదు. అట్లా అయిపోయాడు, బాగానే ఉన్నాడు కదా. అందుకే అరే తప్పు అయిపోయిందిరా, నీ కాలు పట్టుకుంటారా? దేనికి? 2 days నుంచి అర్స హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి ఈమెయిల్తో కూడా ఖరాబ్ చేసుకుంటాం. చూడు ఎట్లా ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తుంది? కానీ వీరు కూడా తాగుతుంది. ప్రేమిస్తే మరి ఎంత ఎక్కువ ప్రేమిస్తారు మీరు? ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? 100 రూపాయలు ఆర్టిస్ట్. కావాలంటే నేను వాడిని తీసుకొస్తాను. ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇట్లా సింగిల్గా ఒకటి ఏడిస్తే ఆ బాధ పోదు. నువ్వు ఈ బాధ కోపం ఎవరి మీద ఉందో ఆ కోపం తీర్చుకుంటేనే బాధ పోద్ది. వద్దు, ఏమొద్దు కాదు. నేను ఏం చేస్తానంటే వాడిని పిలిపిస్తాను. నీ బాధ నీ కోపం ఎంత ఉందో వాడి మీద చూపించు. కావాలంటే అర్సని పిలిపించాలి. లేకపోతే అర్సన అయితే కావాలంటుంది. 100 రూపాయలు. నేను వాడిని పిలిపిస్తా. నువ్వు ఈరోజు ఏదో ఒకటి తేల్చుకో వాడితోటి. అదేంటది సాల్వ్ చేసుకో ఏదో ఒకటి. వాడు ఇంకా రానికన్నా చూసుకో. ఈరోజు భయపడాలి నువ్వు చూస్తే. ఈరోజు అట్లా చేయి, సరేనా? ఏమైందన్నా? రా చూపిస్తాను. ఏమైంది? ఎన్ని చదువుతున్నావు? నేనేం చేశాను? ఏం చేశాను? దేనికి వెళ్ళుకోలేదు. నువ్వేంటి తాగుడా? ఏమైందో చెప్పు. ఏమైంది కిసి? ఏమైంది? ఇదేంటి తాగడం ఏంటి? నేను ఎప్పుడు చూడలేదు. ఏమైనా తెలియదా నీకు? ఏటైంది? ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారా? ఏటైంది? చేసినంత చేసినావు కదా. చేసానే. నన్ను అయితే బాధ పెట్టినావు, నా అన్ని హాస్పిటల్లో పడేసినావా? పడిపోతున్నాను హాస్పిటల్. నీ వల్లనే వచ్చింది ఆయనకి. దేని వల్ల వచ్చింది? నువ్వు చేసే పనుల వల్లనే. నా పని లేట్ ఉంది. ఏం చేయలేను. నేనేం చేశాను? అరే వెళ్ళిపోరా, కొట్టేస్తాను. దేనికి? అరే వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో. ఇక్కడ అవుతున్నావు అడిగాను. నా ఇష్టం రా, ఏమన్నా చేస్తా. నా ఇష్టం. ఏం చేస్తావు? ఎవర్రా చెప్పనికి? ఎవర్రా నువ్వు? లవణ అంతా తెలుసు కదా. ఏం తెలుసు? లవణని ఏటా నీది? పిచ్చిదాని నువ్వు చూసినా రాంగ ఎక్కువ మాట్లాడుతుండు. మరి గ్యాదర్ చేసుకోలేదు. లవ్ చేస్తున్నా చెప్పిందా? లేదు, నేను చేస్తున్నాను కదా. ఆమె చేయొద్దా? ఆమె చేయపోయినా నేను చేస్తున్నాను కదా. ఆమె ఒప్పుకుంటది కదా ఎప్పటికైనా. ఎవరు చెప్పిండ్రా? ఎప్పటికైనా చెప్పుతాను, కొడతాను. వెళ్ళిపోరా నువ్వు. ఎందుకు వచ్చినావు? వెళ్ళిపోరా అసలు. అరే వెళ్ళిపోరా నువ్వు. వెళ్ళిపో. పోరా నువ్వు, అనవసరంగా వచ్చినావు. పో. ఇదేంటి? ఎవరు రాను? ఎవరు రా అసలు? వెళ్ళిపో. ఎందుకు వచ్చినావు రా అసలు? వెళ్ళిపో. దేనికి వెళ్ళిపోలేదు? ఏటి తాగడం ఏంటి? నా ఇష్టం రా, ఏమన్నా చేస్తా. ఏం చేసుకుంటా? ఏమన్నా చేస్తా. ఆమె తాగితే నీకేమైంది చెప్పు. అన్నా తాగడం అంటే లేడీస్ తాగుతారేటనా? నా ఇష్టం రా, నేను తాగుతా. నా ఇష్టం. నా ఇష్టం, నేను తాగుతా. అన్నా వద్దంటే నీ పడరైటనా అబ్బాయిలు? లిమిట్ ఉండాలి. నువ్వు లిమిట్ క్రాస్ చేస్తావు. ఆమె చూడు ఎట్లా ఏడుస్తుంది, ఏమో బాధపడుతుంది. నేను ఏం చేశానా? నా తప్పేటుంది. బాగుండిపోతే నేను ఇది ఏం చేద్దాం? వద్దు అంటే ఆమె వెనకాల పడుతూ వాళ్ళ నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటా. ఏం చేసుకుంటా? తాగడం ఏంటన్నా? నా ఇష్టం రా. నువ్వు ఎవరు రా అసలు? నువ్వు ఎవరు చెప్పడానికి?
ఫ్రెండ్ కన్నా అడక్కడిది ఏంటి? నువ్వు ఇప్పుడు నువ్వు దాకా ఎక్కడ friend రా నువ్వు? ఒక్కడ ఆర్టిస్ట్ కోసం పిలిచినా నేను. Artist ఎవరిచ్చిరా? ఎవరిచ్చిరు ఫ్రెండ్ అనుకోనికి? ఆ? ఏం అనుకోకు, నువ్వు ఎక్కువ మాట్లాడకు. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోలే నువ్వు తాగడితే ఏడికి వదిలేసి వచ్చినావు? వెళ్ళిపోతారేటి? ఏడికి వచ్చినావు ఆ? అంటే? ఆ. తాగి- నేను తాగితే నీకేందిరా? ఆ? నేను తాగితే నీకేంది? మీ ఇంకా బేబీలు ఉన్నారు కదా, వాళ్ళ కాడికి పో. ఎవరు బేబీలు? నాకేం తెలుసు? ఆ? వెళ్ళిపో. ఎవరున్నారు? కర్పూరం. లాభ నీ హెల్త్ బాగోదు. ఆ? ఇంకా చెప్పు, వద్దు ఏంటి వద్దు, తన్నేసరి వద్దు. నేను తను ఒగ్గులా అన్నాను బీరు ఒగ్గులు ఒకసారి. వద్దు ఫస్ట్ నువ్వు ఆ? వద్దు. అరే వద్దురా. అరే వదిలే వదిలే ఆ? ఉందా నా తీరు అలా తాగిపెత్త పెట్టనా? అరే లాస్ట్ రా, వద్దురా. వద్దు. ఉండు, ఉండు, ఉండు. వద్దు. ఆడవాళ్ళ తాగుతున్నా ఆడు ఫోన్ చేస్తున్నాడు, ఆడు యాక్టింగ్ చేస్తున్నాడు. అందుకే ఫోన్ చేస్తే చంపేసా. ఉంది ఎందుకు చేస్తా. చేస్తావురా? ఎందుకు చేస్తావు ఫోన్? ఎందుకు చేస్తావు? ఎక్కువ చేస్తున్నావా? యాక్టింగ్ ఎందుకు చేస్తాడు వాడు? యాక్టింగ్ ఎందుకు ఏంటి? చేస్తాడు? ఆ? ఏంటి? కొట్టే. యాక్టింగ్ చేస్తున్నాడు ఉండి ఫోన్ నువ్వు ఎవర్రా చేస్తున్నాడు. చెప్పనికి? చంపేసి చెప్తున్నా. ఉండు. అన్న. ఆ? ఆడికి అరే చేస్తా నీకు తెలుసా యాక్టింగ్ చేసినట్టు? అన్నా అడిగితే ఉన్నాను వచ్చింది అది ఉంది. అరే ఫోన్ ఇరా. ఈరా ఫోన్. ఆ? ఫోన్ ఇరా. అరే ఎందుకురా ఆయన హలో బ్రో తీరా. బ్రో ఓసారి అర్జెంట్ గా బిల్డింగ్ డాబా మీకు ఏం రావా? కావాలి హర్ష? ఆఫీస్ బిల్డింగ్ మీదకి. ఆ? హర్ష ఆఫీస్ ఏం కావాలి బిల్డింగ్ మీదకి. నాకు? ఓసారి రా బ్రో. ఆ? అయ్యి ఎందుకు అలా కొట్టు? అన్న ఇప్పుడు ఆయన వాడి నుంచి ఉరుక్కుంటూ వస్తాడు. ఆయన ఇప్పుడు ఎందుకు రమ్మన్నా నువ్వు కూడా? అన్నా అడగాలి కదనా యాక్టింగ్ ఏదో అనేసి. నీకు తెలుసా యాక్టింగ్ చేసినట్టు? ఆ? ఎవరిచ్చిర్రు అడగ నీకు? నువ్వు ఎవరు అడగనికి? అడగడం కంటే ఇప్పుడు అడుగుతున్నారు కదా నా వల్ల జాయిన్ అయ్యాడు అనేసి వచ్చిందా అడుగుతాను. నీ వల్ల వచ్చింది మళ్ళా. దేని జాయిన్ అయ్యాడు అడుగుతాను. నా వల్ల ఉంది జాయిన్ అవుతాడు. ఎవరికి నువ్వు వెళ్తాను చేసిన బాగుంది. పనులకి? నేనేం చేసిన పనులు? ఏం చేసినావురా? ఆ? వచ్చి వచ్చి టార్చర్ చేస్తున్నావు. ఏ ఆయనకి టార్చర్ ఎంత చేశాను? టెన్షన్, నీకేం ఆ? తెలుసు? ఎన్ని టెన్షన్ ఉంటాయి ఆయనకి? ఏ టెన్షన్ లో ఉంటే నామే అన్ని వచ్చేదా? నామే తోసత్రా? నువ్వే నేనే అన్నిట్లకి నేనే అవుతున్నానంటే నువ్వే అరే నువ్వే కదరా టెన్షన్ ఇచ్చింది. దేనికి మెంటల్ ఇస్తున్నా? నీకు అర్థం నేను కాదా? అందుకే టెన్షన్ లో- ఇద్దరు లొల్లు పెట్టుకోకండి. వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు యాక్టింగ్ అన్నా అంతేనా? ఏమొచ్చిన తర్వాత అన్నా? నీకు అర్థం నా వల్ల కాదా? జాయిన్ అవుతున్నాడు హాస్పిటల్లో నా వల్ల ఉన్నారని అందరూ నీకు అంటున్నారు కదా. అర్థం కాదా? నాకు అవి ఎక్కుతున్నాయి గ్లూకోజ్, అవి తీపిచ్చేస్తాడేనా? ఏ లేదు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ అయింది. నా వల్ల అందరూ అంటారు కదా. యాక్టింగ్ తెలుసా అంతా? డిశ్చార్జ్ అయినా ఆ. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ నా టెన్షన్ పెడతాడు. మళ్ళీ ఆయనకి ఏమన్నా మరి కావాలన్నా నువ్వెందుకో ఆయన తాగి పని చూడు. వినిపించాలి. తెలుసా అన్నా? ఆ? మరి నువ్వు తాగుతూ ఉంటే ఊరుకుంటే చెప్పుడైతే అని సరే నువ్వు కూర్చో ఆగు. నువ్వు ఉండు. ఆడు వచ్చినాక మాట్లాడుకోవచ్చు ఆగు. యాక్టింగ్ అంటున్నావు కదా, యాక్టింగ్ కాకపోతే ఏం చేస్తావు? వదిలేస్తావు ఏమైనా? నా వదిలేస్తున్నాను కాదనా. మరి నేను ఇది కనుక్కోలే నా వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారని అంటున్నారు కదా అందరూ. నీ వల్ల అయితే నువ్వు ఎంత టెన్షన్ పెడుతున్నావు? ఆగు వచ్చినాక నేనైతే మాట్లాడుకోవచ్చు. టెన్షన్ పెట్టానా? నేనేం టెన్షన్ పెట్టాను సరే, చెప్పు. కూర్చో ఆడు కూర్చో. ఆగు వచ్చినాక మాట్లాడుకోవచ్చు ఆగు. నేను నా వల్ల వచ్చింది స్టార్ట్ చేసి ఏమైందంటే ఇగో. జాయిన్ అయ్యా హాస్పిటల్లో. నా వల్ల అంటున్నారు ఇది అందరూ. ఆ? ఆమె చూడు. ఆమె ఏం చేస్తుంది? ఆ? ఏడుస్తుంది. తమాషా అయిపోయింది. నా వల్ల అది కదా ఆన్సర్ చెప్పు. అరే ఆగండి ఒక నిమిషం. ఆ? వస్తుంది నాకు ఇప్పుడు. అలా కాదు నా వల్ల హాస్పిటల్లో ఉన్నావు అన్ని నా వల్ల అంటున్నారు కదా అందరూ. ఏంది ఇదంతా అన్న? చెప్పు అడిగి వచ్చింది కదా. అరే నేను భయపడిపోయిన కాల్ ఈడేమో మాట్లాడుతుండే, ఈమెమో ఒర్రుతుంది, ఏమన్నా అవుతుందా కొట్లాట అని. నువ్వు ఈ హాస్పిటల్ బిల్డింగ్ మీదకి ఎందుకు వచ్చిరానా? నువ్వు హాస్పిటల్లో యాక్టింగ్ చేస్తున్నావు అంటూ పోయి. వల్ల జాయిన్ అయ్యమంటే హాస్పిటల్ యాక్టింగ్ అని అన్నాను. నాకు చెప్పి నేను ఏమన్నా అన్నానా నిన్ను? అరే అదంతా యాక్టింగ్ నేను ఏమన్నా అన్నానా నిన్ను? ఇదిగోరా. అరే గుడ్డోడా చూడురా, ఇగో చూడురా గుడ్డోడా. నేను కూడా అంటించుకోవచ్చు అది అరే హాస్పిటల్కి నాయనా, వెళ్ళి. ఇంకో సరే నాకు ఏం కాలేదు, నేను మంచిగా ఉన్నాయి. నా వల్ల- డ్రామా రసాలా? ఓకే. ఆ? ఆ. మరి వీళ్ళందరూ చెప్పు బ్రో నేను నా వల్ల జాయిన్ అయిన తాగుతూ నిన్ను ఎవరన్నారా? నేను ఏమన్నా అన్నా? నాకు ఇప్పుడే ఎందుకు రిపిస్తున్నావు? నీకు దండం పెడతారా ప్లీజ్? చేశాను నాకే అర్థమవట్లేదు. ఏమని అంటే నా వల్ల హాస్పిటల్లో ఉన్నాడు నీ వల్ల ఎవరు అన్నారు? ఇదిగో తాగుతూ ఎందుకు అంటున్నావు? నీకు మొన్న కూడా ఏం చెప్పినా? నువ్వు పైకి లేవు మొన్న ముందు. వీడియోలు అరే మొన్న వీడియో చూసినాను, నువ్వు చూడవు, మా ఎందుకు చూస్తావు కానీ నేను ఒకటి చెప్తున్నా. మొన్న కూడా ఏమన్నా అన్న, అరే ఈయన గురించి ఏదో ఒకటి చేద్దాం అన్న, వీడు పాపం అనవసరం ఇబ్బంది పెడుతున్నావు. లేదా నువ్వు అది చూసుంటేనే నువ్వు ఇవన్నీ మాట్లాడకపోతుంది నాతోని. ఈ లెక్కలు నాకు ఇంకొకసారి నాకు కనిపించినాయి అనుకో, చెంపలు రెండు వల్ల కొడతాను. ఫస్ట్ పక్కన పెట్టు.
కాదు మొన్న వాడు బాటిల్ ఇస్తేనే తిట్టిండు, నువ్వెందుకు తాగుతున్నావు? వాడు తాగద్దా పక్కన పెట్టు అన్న, నాకు ఇంకో అనవసరంగా ఇవి టెన్షన్, ఆడగా టెన్షన్, ఇది టెన్షన్. సపోర్ట్ చేస్తా, నేను మంచిగా చేస్తా, దీనికి చెయ్యా నేను సపోర్ట్. అర్థమవుతుందా? ఇది యాక్టింగ్ అన్నాడు కదా, మన ఇద్దరు మాట్లాడుకున్నాం. అరే చంపేస్తా, కొట్టేస్తా నేను. దేనికి కొట్టేస్తావు? దేనికి యాక్టింగ్ అని చెప్పాడు కదా. నాకు లేదు, నాకు కనిపించట్లేదు. అట్లా అయిపోయాడు, బాగానే ఉన్నాడు కదా. అరే చంపేస్తారా, కొట్టేస్తారా? ఆగు, నీకేం కావాలి? ఖుషి కావాలి. అరే దానికి నువ్వు వద్దంటారా? ఎందుకురా బ్రో? ఇది ఏంటి టెన్షన్ పెట్టండి, నా వల్ల ఎందుకు అవుతుడు? సరే నీ వల్ల కాదు, అసలు ఏం చేస్తున్నాడు మా మధ్యలో ఏం చేస్తున్నావు? మరి పిలిచింది లవ్ కంటిన్యూ అన్నప్పుడు గెలికిరా అందుకు. అరే తప్పు అయిపోయిందిరా, నీ కాలు పట్టుకుంటారా? దేనికి? వడ్లేరా, దేనికి ఒకలేదు. అనవసరంగా నిన్ను ఆమె కొట్టడము, మేమేదో అనడము, ఇవన్నీ వద్దురా. మాకు హెల్తులు మంచిగా లేవు, ఎవరికి బాగాలేదు పరిస్థితి. ఎవరికి బాగాలేదు? అరే మాకు ఎవరికి బాగాలేదురా బై, నువ్వు ఎందుకు దేనికి బాగాలేదు అంటున్నాను. అరే ఏందన్నాడు, ఇంకెంత కాలు పట్టి చెప్తున్నా, మెల్లగా చెప్తున్నా, తిట్టి చెప్పినాం, కొట్టి చెప్పినాం, ఏం చెప్పినా లేకపోతే ఏం చేయాలన్నా? ఏం చెప్తే అర్థం అవుతుంది, ఇంకా చెప్పు. చెప్పు చెప్పు, బాగాలేదు అని అన్నారు. వద్దు అన్న దేనికి? నువ్వు నచ్చని పనులు ఎందుకురా చేస్తావు? ఇంకొక పిల్లకి నచ్చదన్న తర్వాత ఎంత పడతావు చెప్పు. నిన్ను ఇంకో ఏం చెప్పాలన్నా, అమ్మాయి నచ్చలేనప్పుడు ఎవరి పని లేదు ఎవరు. అరే ఆమెకి ఇష్టం లేదు రా, నువ్వు వెంట వాడు. నేను ఏమంటావు తెలుసా, నేను ఒకటి చెప్తున్నా, రేపు నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి కూడా ఇట్లా వెంట పడితే గమ్మనుంటావా? చెప్పినావు కదా, అదేగా చెప్తున్నా. ఉండడు, నేను ఉంటున్నా, ఇంకా నేను ఉంటున్నా, నేను ఇంకుంటున్నా చెప్తున్నా, కాలు పట్టుకొని చెప్తున్నా, బతిమాడి చెప్తున్నా, అన్ని కలిసి చెప్తున్నా. అరే అలా కాదు, అసలు ఎందుకు నచ్చింది ఒకటి చెప్పు నాకు, చెప్పు ఎందుకు నచ్చింది? దేనికి ఖుషి అన్నా చెప్పు, చెప్పురా భయ్. నీకు ఒక అమ్మాయి ఎందుకు నచ్చిందో చెప్ప, నీకు వస్తలేదు. నీకు ఎందుకు నచ్చింది నీకు అమ్మాయి? ఈమె ఎందుకు కావాలి నీకు? వేరే వాళ్ళు ఎందుకు వద్దు? అంతమంది ఉన్నారు. నీకు ఈమె కంటే మంచి మంచి అమ్మాయిలను తీసుకొస్తాను. నిన్న కూడా ఆ అమ్మాయి వెనకాల పట్టగా, ఎందుకు పట్టావు మరి? నాకు ఇష్టం లేదన్న, నువ్వు చెప్తే నేను చేసాను. అయితే చేస్తావు కాదు. ఇప్పుడు ఖుషి ఎందుకు నచ్చింది నాకు చెప్పు, ఒక మాట రీజన్. ఖుషి కేరింగ్ అది బాగుంటది అన్న. ఎవరికి కేర్ చేసిందిరా? నీకు చేసిందా? ఒకసారి అది కేర్, అది కేరా? కేరే చెప్పు, కేరింగ్ కాకుండా కూడా చెప్పు. స్మైల్ అన్ని బాగుంటది అన్న. అమ్మాయి కేరింగ్ ఒక అమ్మాయి స్మైల్ బాగుందన్న ఇంటవాడు వెళ్తే తాడి తెచ్చి చేసుకుంటాను. నిజంగా నాకు నవ్వాలా, ఏడవాలా, ఏం చేయాలో అర్థమైతలేదురా. నా పరిస్థితి ఘోరంగా ఉంది. దాని అరే బయటికి రాగానే ఇంట్లో లేదన్నా, నేను కొంచెం ఇంకో నచ్చిన ఫుడ్ తిందాము, నచ్చిన వాళ్ళతో కలుద్దామని పోతున్నా బయటికి. ఇదంతా మళ్ళీ లొల్లేందుకు? ఇదంతా నీ వల్లనే వచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇది ఎందుకు తాగుతూ వస్తారా? తాగుతూ మనుషులు వస్తారా? తాగని దానికి తాగితే నీకే చెప్పండి. తాగితే తాగనే మరి ఇప్పటి వరకు తాగినప్పుడు ఏంటి అనలేదు. ఎవరు తాగిర్రు? నా ముందు ఆగుమను రా. ఇప్పుడు తాగావు కదా, తాగుమను రా. వాడు చెప్తే వింటుంది, నువ్వు చెప్తే వింటలేదా? ప్రేమ ఉంది అక్కడ, నీకు లేదు అని అర్థం అవుతుంది. నా తర్వాత ఎప్పటికైనా రాదేట నా ప్రేమ. ఎప్పుడు వస్తుంది చెప్పు? టైం పడుతుంది ఎవరికైనా. నన్ను వమ్మంటావా? చంపేస్తావా? అట్లా చేయరా పై, నీకు అట్లా సుఖంగా ఉంటా నేను. చెయ్యి మళ్ళా ఏంది రోజు నరకం ఇది? ఏంటి నరకం? ఏంటి చెప్పి నేను ఏంటి చంపానే? నేను ఏంటి చేసానే? దేని చంపేస్తావు? నాకు మెయిన్ టెన్షన్ నువ్వు. మా వల్ల నువ్వేమన్నా అయిపోయినావు అనుకో, అది మాకే. నేను అందుకే అయిపోతున్నావు, పిచ్చన్ అయిపోతున్నావు నువ్వు. ఈమె మీద పిచ్చన్ అయిపోతున్నావు నువ్వు.
ఇప్పుడు ఇంట్లో నీకు చెల్లి ఉంది, నీ చెల్లె మీ వెనకాల కూడా ఇట్లా పడితే నువ్వు గమ్మున ఉంటావా? మేము ఎంత గమ్మున ఉండాలా? చెప్తున్నాను బ్రో, ఇదే ఇంట్లో గుంజకని 10 సార్లు చెప్తున్నావు, మరి వేరే అమ్మాయిల దగ్గర ఎందుకు వస్తున్నావు రా నువ్వు? వస్తాను బ్రో, నీ లవ్ చేసినప్పుడు వెళ్ళరా? నువ్వు లవ్ చేస్తే అయిపోతుందా? దగ్గర అయితే రావద్దు. మీ ఇంట్లో దగ్గర పేర్లు కూడా ఎత్తద్దంటనా? పేర్లు కూడా మాటలు కూడా ఎత్తద్దంట ఇంట్లో పేర్లు, కానీ వేరే వాళ్ళని లవ్ చేస్తాడు. అరే ఇప్పుడు నువ్వు ఎంట పడతా అంటున్నావు, ఇప్పుడు నేను మీ చెల్లెని లవ్ చేస్తున్నా అని చెప్పి ఎంట పడతా. మా చెల్లి గురించి మాట్లాడుకురా. మరి మా చెల్లి గురించి మా చెల్లి గురించి నేను తప్పనిలే, నేను ఏమంటున్నా తప్పు మాట్లాడలే. నేను లవ్ చేస్తా, ఒక్క నిమిషం నేను లవ్ చేస్తా అని చెప్పి ఎంట వాడ చాలా అడిగినా దానికే నీకు అంత కోపం వస్తే, మరి ఇప్పుడు నువ్వు మా అమ్మాయి దగ్గరకు వచ్చి ఇవన్నీ చేస్తుంటే నాకు కోపం రాదా? నా వల్ల హాస్పిటల్ అది ఇది అని అంటున్నారు కదా, దేనికి అనేసి? నువ్వు మాట మార్చు. నేను ఒక మాట ఏమంటున్నా, ఇప్పుడు ఏమన్నా లవ్ చేస్తున్నా కాబట్టి ఎంట పడుతున్నా అంటున్నావు కదా, నేను కూడా ఇప్పుడు ఏమన్నా అరే మీ చెల్లెని నేను లవ్ చేస్తున్నా అని చెప్పి ఎంట పడితే బాగుంటుందా అన్న, దానికి నీకు కోపం వచ్చి ఇంకొకసారి మళ్ళీ చేయలేపుతున్నావు. మరి మేము లేపొద్దా? బ్రో ఎవరు చేశారు ముందే చాటింగ్? ఎవరు చేసి లవ్ చేస్తున్నానని? నీకు ఒక మనిషికి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలా, ఏం చేయాలి ఇవన్నీ తెలియదు నీకు. వెంట వాడు టార్చర్ చేసుడు ఇవి తప్పేమని తెలుసా నీకు? ఇప్పుడు నేను ఆడ హాస్పిటల్ నేను ఎంత నరకం చూసినా నాకు తెలుసు. అయినా నేను సరే నువ్వు సాటిస్ఫైయా చాలు, నేను ఓకే రా భయ్ నాటకమనే అన్నా. ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసి ఇంత తలకాయ నొప్పి తీసుకొస్తున్నావు. నా వల్ల అంటున్నారు కదా హాస్పిటల్, అది నేను చెప్పాలా? నాకు నీ వల్ల అంటే నీ వల్ల పోలే, నీకేమైపోతుంది అన్న టెన్షన్ నాకు. నా వల్ల దేనికి నువ్వు ఇట్లా ఎంట పడుతుంటే నీకు ఎవరేం చేస్తారు? ఎందుకు ఎంట పడుతున్నావు? అసలు ఏమైపోతుంది ఈ సిచ్యువేషన్? ఇదంతా ఏడుదాకా దేనికి అయిపోతుంది బ్రో? ఏందన్నా ఎంత మంచి ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినా నా గురించి టెన్షన్ పడకండి. ఎవరిని నీ గురించి ఏం టెన్షన్ పడాలి చెప్పు. ఇప్పుడు ఒక నిమిషం నువ్వు కొట్టినావు, నేను కొట్టలేనా? నేను కొట్టేస్తున్నాడు, కొట్టే బ్రో. అదే నేను కొట్టలేనా? మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది రా భయ్, నీకు కొంచెము నువ్వు ఏం ఆలోచిస్తావు నీకు అర్థం కాదు. నేను దాంతో ఉన్నా, నేను నన్ను ఎందుకు అర్థం చేసుకుంటావు? నన్ను కూడా ఎందుకు అందరిలా నెగిటివ్ గా చూస్తున్నావు? నమ్మకు అగో దీన్ని నమ్ముతావా? నేను అవ్వని నమ్మనే, నాకు నచ్చినట్టు నువ్వు ఇష్టపడే అమ్మాయిని కూడా నమ్మ అంటున్నావు. నువ్వు నీదొక బతుక, నీదొక వద్దురా భయ్ వదిలేసా. నేను చెప్పేది నేను చెప్పేది పని లేదు, మాట్లాడుకుంటాను. ఈ లవ్వులు గీపులు వద్దు, పెళ్లి చేసుకుందా? పెళ్లి ఏందిరా మళ్ళీ కొత్త? కూడా మొక్తారా? నీకు దండం పెడతారా? వద్దురా ఇవన్నీ సార్ బ్రో, అలాంటి పట్టుకోకండి. ఆస్తి ఇచ్చే నన్ను చంపేస్తారేటి? నిన్ను ఏది చంపాను? నువ్వు చంపుతున్నావు, ఇద్దరిని కలిపి చంపుతున్నావు. దేనికి దేని చంపేస్తావు? నువ్వు దిగి నువ్వు దిగి, నేను దిగా నా ఇష్టం. నువ్వు వచ్చేసా ఇంకకు. నేను మంచి విధంగా చెప్తున్నా, బతిల్ మా అన్న కాలు మొక్కిన అన్ని చేసిన, నాకు ఏదో వచ్చి అన్ని చేసిన. అన్నా చెప్ప నాకు ఇంకో బీపీ తెప్పి ప్లీజ్. బీపీ అంటారు ఏంటి? మాకు లేవేటి బీపీ లేదు. ఏం చేస్తావు? బీపీలు గీపీలు వచ్చాయని అంటున్నారు. ఇవే వద్దురా భయ్, బతిల్ మాడి మంచిగా చెప్పినప్పుడు వినాలా నాన్న? చెప్పన్నా అన్న, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా అన్న. ఇంకో నాకు ఇంకొకసారి ఇది ఒక ఇష్యూ నాకు మళ్ళీ బయటికి వచ్చింది అనుకో, నన్ను ఇన్ని రోజులు మంచితనంగా చూసినావు, తర్వాత చూడవు రవి, నీ ఇష్టం. ఆగకు, ఏం కాదా అంటున్నా, తీసుకెళ్ళిపో చెప్తున్నా. నడుము వచ్చి నువ్వెక్కడ తీసుకెళ్తున్నావు? నేను ఏడికని తీసుకుపోతారా? నీకు ఎందుకురా? ఏడికని అరుతున్నావు ఏంటి? చెప్పాను